ట్రంప్ ఇవన్నీ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ట్రంప్ నిజంగా గ్లోబల్ లీడర్ అవ్వాలనుకుంటున్నాడా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ అన్లీష్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఇండియాకి అమెరికాకి అయితే సంబంధం దెబ్బతింటుందనేసి ఒక న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జూలై 30, 2025 ఇండియా రష్యా నుంచి అయితే ఆయిల్ అన్ని కొనుగోలు చేస్తుంది. ఆయిల్ కొనుగోలు చేస్తుంది అనేసి అయితే ట్రంప్ అయితే ఇండియా మీద ఎగుమతుల మీద 25% టారిఫ్ విధించాడు. ట్రంప్ ఇక్కడతో ఆగలేదు, 20% పెంచాడు టారిఫ్. దాన్ని మళ్ళీ 50% ఎక్స్టెండ్ చేశాడు. దీనికైతే ఇంకో రీజన్ అయితే ఉంది. అదేంటంటే రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అయితే ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరిగింది. ఆ టైంలో ట్రంప్ అయితే ఈ రెండు వార్ని ఆపేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాడు, అతను మంచి పేరు వస్తుంది అనేసి. కానీ రష్యా అయితే ట్రంప్ మాట వినలేదు. అప్పటి నుంచి అయితే ట్రంప్కి రష్యాకి రైవలరీస్ స్టార్ట్ అయింది. ఎవరైతే రష్యా నుంచి పర్చేస్ చేసినా, ఆయిల్ పర్చేస్ చేసినా వాళ్ళ మీద అయితే 500% టారిఫ్ విధిస్తా అన్నాడు. అది ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇండియా అయితే రష్యా నుంచి ఆయిల్ తీసుకుని వచ్చింది. దానివల్ల ఇండియా మీద 25% టారిఫ్ విధించాడు. ఒకవేళ ఇండియా రష్యా నుంచి అయితే కొనుగోలు చేయడం తగ్గిస్తుందనేసి అయితే టారిఫ్ విధించాడు. ఈ టారిఫ్ కాస్త ఇండియా అయితే వినలేదు. ఇండియా మళ్ళీ ఇంకా ఎక్కువగా చేస్తుంది. దీన్ని బట్టి ఇంకా ట్రంప్ అయితే ఇండియా మాట వినట్లేదనేసి 50%కి ఎక్స్టెండ్ చేసేసారు. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇండియాకి అమెరికాకి టారిఫ్ వాదన అయితే ఇక్కడి నుంచి అయితే మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ అతను చేయని పని కూడా చేశానని చెప్పాడు. అదేంటంటే ఇండియాకి పాకిస్తాన్కి వారు అతనే ఆపాడు, నేను ఆపడం వల్లే వార్ అయితే ఆగిపోయిందని చెప్పాడు. దీనికైతే ఇండియన్ అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంట్లో ఎవరు మూడో పక్షం అయితే ఎవరు లేరు, మేమే యుద్ధాన్ని విరమించుకున్నాం, పాక్ ఓడిపోయింది, దానివల్ల మేము విరమించుకుందాం అయితే ట్రంప్ గట్టి సమాధానం ఇచ్చింది. అక్కడ నుంచి చిన్న రైవలరీ స్టార్ట్ అయింది ఇండియాకను అమెరికాకి. ట్రంప్ ఎక్కడితో ఆగలేదు, మళ్ళీ ఇంకో టెస్ట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే ఎవరైతే ఇండియా నుంచి యుఎస్ఏకి వెళ్తారో వాళ్ళైతే నియర్లీ $100,000 ఫీజు పే చేసి అయితే యుఎస్ఏకి వెళ్ళాలంట. ట్రంప్ డిసిషన్ ఇది. దీనివల్ల అయితే మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవరైతే అమెరికన్ ఫర్దర్గా వెళ్ళాలనుకుంటారో ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ట్రంప్ ఇలా చేయడానికి ఇంకో రీజన్ ఉంది. ఫీజు కాస్ట్లీగా చేసేసి టారిఫ్ పెంచేసి ఇండియన్స్ సైడ్ చేద్దామైతే ఫిక్స్ అయ్యాడు. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న అమెరికన్స్ని అయితే తన కంపెనీస్కి ఎంప్లాయ్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాడు. ఇది మెయిన్ ట్రంప్ స్ట్రాటజీ. ట్రంప్కి 50% టారిఫ్ సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ 100% టారిఫ్ ఇది ఇచ్చాడు ఇండియన్ ఫార్మసీ మీద. ఏంటంటే మన ఇండియా నుంచి ఎవరైతే ఆ ఫార్మసీ సప్లై చేస్తారో, ఎగుమతి చేస్తారో అమెరికన్స్కి, దాని మీద నియర్లీ 100% టారిఫ్ ఇది ఇచ్చాడు ట్రంప్. ఈ డిసిషన్ అయితే ఇండియన్ ఫార్మసీ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది రాను రోజుల్లో. దీని మీద ఇండియన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ట్రంప్ ఇవన్నీ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ట్రంప్ నిజంగా గ్లోబల్ లీడర్ అవ్వాలనుకుంటున్నాడా? ఎస్, మీరు అనుకున్నది నిజమే. ఎందుకంటే ట్రంప్ నిజంగా గ్లోబల్ లీడర్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ట్రంప్ ప్రపంచ దేశాల మీద అతను ఆధిపత్యం చెలాయించి ప్రపంచ దేశాలన్నింటినీ అతను గుప్పిట్లో పెట్టుకొని అతను ఏది చెప్తే అది చేయాలా అనేసి విధంగా అయితే ట్రంప్ అయితే చేస్తున్నాడు. కానీ అది అవ్వదు. ఎందుకంటే ట్రంప్ని అమెరికన్స్ అయితే ఫుల్గా హేట్ చేస్తున్నారు. అతను ఎప్పుడైతే ఆ పదవిలోకి వచ్చినప్పటి నుంచి అయితే ట్రంప్ని ఫుల్గా హేట్ చేస్తున్నారు. అతనికి సపోర్టివ్గా ఉన్న ఎలన్ మస్క్ కూడా రీసెంట్గా అతనికి ట్రంప్కి రైవలరీ క్రియేట్ అయింది. దానివల్ల ఎలన్ మస్క్ కూడా నెక్స్ట్ ఇయర్ నేను పార్టీ పెడతాను ట్రంప్కి ఆపోజిట్గా, ఈసారి నేను గెలుస్తాను అని అయితే రీసెంట్గా న్యూస్లో అయితే స్పెక్యులేట్ చేశాడు. నేనైతే ఒకటైతే చెప్పగలను, అదేంటంటే ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తాడు, ఏ విధంగా మారతాడు, దానికైతే ఈ ఫ్యాక్టర్సే ఒక ఉదాహరణలు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ట్రంప్ని నమ్మడం కన్నా రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడమే చాలా బెస్ట్. ఈ వీడియో షూట్ చేసిన 5 minutesకి ఒక న్యూస్ వచ్చింది ట్రంప్ గురించి. ట్రంప్ ఇండియన్ మూవీస్ మీద 100% టారిఫ్ విధించాడంట. అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడో ట్రంప్కి అర్థం అవుతుందో లేదా నాకైతే అర్థం కావట్లేదు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలకు ఇండియా ఏ విధంగా సమాధానిస్తుందో చూడాలి. మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాల గురించి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవుతుండండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వంశీ. స్టే సేఫ్, నెవర్ గివ్ అప్.